హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించినట్టు ఒక అధికారిని వ్యవహార శైలి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. వాస్తవంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా పెద్ద బ్యాంకే. కాకపోతే ఈ మధ్య బ్యాంక్ అంటే డిపాజిట్లు, అప్పులు, వడ్డీలు ఈ లెక్క నుంచి ఇప్పుడు బ్యాంకులు ఎట్లా తయారైపోయినాయి, వాళ్ళకి కొన్ని టార్గెట్స్. ఎట్లాంటి టార్గెట్స్ అయ్యా అంటే ఇది ఇన్సూరెన్స్ కట్టించాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించాలి, క్రెడిట్ కార్డులు అప్పులు ఇప్పించాలి, అప్పు కడతామంటే వద్దనిపించాలి. ఓ రకమైనటువంటి దందా నడుస్తుంది. ఇది యాజమాన్యాల వైపు నుంచి నడుస్తున్న దందా. సిబ్బంది నలిగిపోతున్నారు, ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారు. చివరికి వాళ్ళతో ఎలా రఫ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎంత అసేకరంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఒక ఉద్యోగి అక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే మాట్లాడినటువంటి తెలుగులోనే మన హైదరాబాద్లో జరిగినట్టుంది. ఇది ఉద్యోగులందరినీ ఎంత కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి అదేంటో చూద్దాం. అర్థమైనా నీకు ఏదో ఏదో వచ్చినాం పోయినాం అంతా కాదు, ఏదైనా ఒకటి చేయండి. మీ సార్ ఏదో చెప్తారు మీరు ఇద్దరే తోపు పిల్లలని, మీరు లేకుండా ఇదేమో బిజినెస్ అవుతుందని నేను చెప్తున్నా. చాలా 90 కోట్లు ఒక్క రూపాయి తగ్గిందో అది మెయిల్ పెట్టు ఫస్ట్. నేను ట్రాకింగ్ చేపిస్తాను, ట్రాకింగ్ మీకు రాదు. దీంట్లో ఎవరైనా ఒక్క రూపాయి తగ్గిందంటే, ఒక్క రూపాయి డిస్పోజల్ తగ్గిందంటే ఆ దగ్గరికి రాదు. అలాగే సీదా వెళ్ళండి, అక్కడ ఐడిఎఫ్సీలు అన్ని బ్యాంకులు ఉన్నాయి. అర్థమైందా? మీకు చెప్తాను, ఎవరైనా చెప్పుకో. కిరణ్ బాబు దచ్చిగా చెప్పు. అర్థమైందా? కూర్చొని పెడుతున్నారు వాడు 12 మంది ఖాళీగా. హెచ్సిఎం ఓపెన్ చేయాలన్నా పెట్టాను 3 days. మండే ఈవినింగ్ లోపల ఏపీఆర్ లో రాలేదు నేను క్లియర్ గా చెప్తున్నా. మీ బాస్ కాదు, ఎవరు వస్తున్నా నేను పని చేయాలి. నాకేం అవసరం లేదు. నాకు నంబర్లు అంటే నంబర్లు కావాలి. మండే మార్నింగ్ 9 o'clock आ जाओ यार. yesterday only first week का टारगेट लॉगिन का टारगेट ऑलरेडी कल साइन कर दिया मैडम. कल मीटिंग कर दिया, इतना लड्डू दिया, उधर प्राइस को पूरा जा रहा, कुछ नहीं किया 1 year से, कुछ नहीं पूछेगा, वो भी ऐसे ही रहेगा. गाड़ी की जगह ఉండు, పేపర్ పెట్టి ఇస్తా ఉండు ఈసారి. నెక్స్ట్ మధ్యలో అనవసరం చికెన్ తీసింది సౌండ్ కన్నా లాగిన్ గానీ అవ్వకపోతే తీసి పడేసుకోవచ్చు. అండ్ ఇన్ ద రెసిగ్నేషన్ లో రిమార్క్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయి, నాన్ ప్రొడక్టివ్ ఫర్ లాస్ట్ 6 months. ఏప్రిల్, మే, జూన్, జూలై నంబర్లు 000 10 లక్షలు 20 లక్షలు రాసేసి నాన్ ప్రొడక్టివ్ నాట్ టు బి హైర్డ్ హెన్స్ ఫోర్త్ అని రాయాలి. లైఫ్ లో వాడు ఆలస్యం ఎక్కడైతే జన్మలో వాడు హెచ్డిఎఫ్సి రాడు. నేర్చుకోండి అందరు. రిమార్క్స్ కాలంలో రాయండి. నువ్వు ఉంటావో నేను ఉంటానో లేదు కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి. ఎగ్జాంపుల్ ఎంత రిమార్క్స్ లో రాసేదానికి నేర్చుకోండి. ఊరిని గవర్నమెంట్ జాబ్ చేయకండి. అప్రూవ్డ్ 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 పోయే వాళ్ళు పోతే 2 నెలల్లో 10 మంది ఉన్నారు ఆయనకి. 10 మంది ఎందుకు బా 3 కోట్లకే ఒకటి చాలా పంపించే కాదు. నువ్వు నాకు రెసిగ్నేషన్ చూపి ఈ స్టోరీ విన్నా. నువ్వు మీ వైజాగ్ లో చేసిన ఇప్పుడు దాకా రిజైన్ చేయలేదు. నాకు 1.5 year నిద్ర అవుతున్నాడు. వాటికి పోయి సోషల్ యాక్టివిటీ చేయరా అంటే నాకు ఎవరు క్వశ్చన్ అడగడం నేను ఎందుకు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు నీ వైజాగ్ దాని గురించి మేము మేపియాం చూడు. నిద్ర వచ్చి ఒక్క రిజైన్ చేయట్లే, నన్ను ఎవరు అడగలేదు సార్ ఇప్పుడు దాకా అంటున్నాడు. ఎలా మీరు అడిగితే వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి అలవాటే లేదంట అలా చేసేదానికంతా. వాడు అలాగే అన్నాడు. నన్ను ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు మేడం, ఇలా మీరు అడుగుతున్నాను అన్నాడు. పేపర్ పెట్టాలి, పేపర్ పెట్టాలి. నేను పేపర్ పెట్టాలని ఇక్కడ 20,000 పెట్టుకొని పోతున్నాను. ఏరియా పెట్టారా బాబు? ఏరియా పెట్టంటే ఒక్కొక్కరు అసలు చూసుకొని చూపించాలి. మేము ఇచ్చిన టార్గెట్ కనుక పూర్తి చెయ్యకపోతే ఏది లక్షలు కోట్లే అంతంత కనుక పూర్తి చెయ్యకపోతే, వీళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఉద్యోగం పీక్ అవతల పడేస్తారు. వెళ్ళి ఏదో ఒక దాంట్లో ఐడిఎఫ్సిలో చేసుకో, ఇంకో దాంట్లో చేసుకో, వాళ్ళందరూ కూర్చోబెట్టి మేపుతున్నారు. ఏంది వీళ్ళు ఇచ్చేటటువంటి టార్గెట్లు? నెలకు ఒక 5 లక్షలు ఒక్కొక్కళ్ళు ఇన్సూరెన్స్ కట్టించాలి బలవంతంగా. ఆ బ్యాంకులో ఎవరైనా కనుక డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళని వెంటపడి వాళ్ళ చేత ఏదో ఒకటి డిపాజిట్లు కట్టించడం, ఇన్సూరెన్స్ కట్టించడము, లేకపోతే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించడం, ఏదో ఒకటి చేయించాలి. డబ్బు దాంట్లో పడటం పాపం అన్నమాట. పాపం వాళ్ళకి అలా చేయించకపోతే వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి. ఎంత నరకం ఇది! ఏంటిది? ఏమన్నా లూటీనా, దొంగల దోచుకోవడానికే వీళ్ళకి ఇచ్చింది అవకాశం? పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా కట్టుకోవాలా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగా నువ్వు బలవంతంగా గుంజి వసూలు చేయి అని చెప్పేటటువంటి
ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడేటటువంటి తీరు ఇంకెక్కడ ఉండదేమో.